హలో పెద్దాయన, చెప్పు. ఏం చేస్తుంటారు? నేనే వ్యవసాయం. ప్రజెంట్ ఆంధ్ర రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఆంధ్ర రాజకీయాలు బాగున్నాయి. అంటే ఇప్పుడు టీడీపీ, జనసేన, అటు వైఎస్ఆర్, ఇటు శర్మిల గారు, అటు బీజేపీ పోటీ చేస్తున్నాయి కదా, ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటారు? జగనే వస్తాడండి. ఎందుకని అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు? ప్రతిదీ మా ఇంటికి వస్తుంది. ప్రతి వస్తే మా ఇంటికి వచ్చి మేము ఎక్కడికి వెళ్ళాలి కుదరదు. రైస్ కానీ, మా ముసలి కానీ, పిల్లల డబ్బులు కానీ, రైతు భరోసా కానీ, ఇంకన్నీ మా ఇంటికే. మేము మళ్ళీ వెళ్ళాలి తిరగడం, ప్రెసిడెంట్ ఇంటికి వెళ్ళడం, కోళ్ళు అడిగినా తిరగడం, ఇంకా ఏమీ లేవు మాకు. ఇంక ఇలాంటి ప్రభుత్వం రావాలంటే మనం చూడలేము. మరి ప్రతిపక్షాలు అంటున్నాయి అప్పు చేసి ఇచ్చేస్తున్నారు, ఎన్నాళ్ళు ఇస్తారు అప్పు చేసి అంటున్నారు? 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇప్పుడు మనం ఇచ్చేసి వచ్చి తెచ్చి నెల రోజులు 5 తిరగగా 10 రూపాయలకి 4 రూపాయలు ఇచ్చారు, 6 రూపాయలు తెంగేవారు. అది అలాంటివి చెప్పకండి. ఇంకా ఇదే మాకు ఇంకా అతను ఎంత అంటే అతను ఇంటికి వచ్చాను చూడు. ఈ 18,000 కానీ, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, ముసలి డబ్బులు కానీ, రుణమాఫీ, డ్వాక్రా వాళ్ళకి 15,000, సంవత్సరానికి 5 సంవత్సరాలకి 5 లక్షలు తీర్చాడు. అది తెచ్చుకున్నాయి. ఇంకేం కావాలి వీళ్ళకి. అలాగే ఈ మధ్య వైఎస్ఆర్ శర్మిల గారు కూడా కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది. తన సొంత చెల్లెలైనటువంటి చెల్లెలే వ్యతిరేకిస్తుంది. అది కారణం జరుగుతుందండి. అది నువ్వు ఉన్నావు మీ తమ్ముడికి ఏమి ఒప్పుతుంటాం. అలాంటివి జరిగితే దాన్ని వాళ్ళకి అమ్మప్పటికి అది ఉండదు. ఇప్పుడు దాకా తెలంగాణలో ఆమె చేసింది కదా, ఇప్పుడు సడన్గా ఆంధ్రాకి వచ్చి ఆమె ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా ఆంధ్ర రాజకీయాల్లో? అప్పుడు ఆవిడ అలాగే తిరిగింది, తిరిగి కాంగ్రెస్లోకి వచ్చినా అంతే. అక్కడ ఏం ఆగింది. ఇదంతే వాళ్ళ దాకా ఉంటుంది. ఆగితే మరి ఏ ప్రభుత్వం వస్తుంది ఫైనల్గా? జగన్ వస్తాడు. థ్యాంక్ యూ. ఒకే మిల్తోనే వస్తారు. ఓకే, థ్యాంక్ యూ.